హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, ఈరోజు మనం 2026 సంబంధించినటువంటి అన్ని హీరో వెహికల్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అయితే క్లియర్గా చూద్దాం. ఈ వీడియోలో నేను హీరో వెహికల్స్ యొక్క ఒక్కొక్క వెహికల్ యొక్క పర్పస్ ఏంటి, ఎలాంటి పర్పస్ ఉన్న వాళ్ళు, ఎలాంటి అవసరం ఉన్న వాళ్ళు ఈ పర్టికులర్ వెహికల్ని కొనాలని దాని గురించి మాట్లాడుతూనే ఆన్ రోడ్ ప్రైస్ గురించి కూడా క్లియర్గా డిస్కస్ చేస్తాను. ముందుగా హీరో కంపెనీ నుంచి ఎంట్రీ లెవెల్ మోటార్ సైకిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే హెచ్ఎఫ్ డీలక్స్, దీంట్లో హెచ్ఎఫ్ 100, హెచ్ఎఫ్ డీలక్స్, డీలక్స్ ప్రో అని 3 వేరియంట్లు అయితే ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది డీలక్స్ ప్రోనే. ఇది వచ్చేసరికి 92-93 వేల రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. హెచ్ఎఫ్ 100 వచ్చేసరికి మీకు 82 వేల రూపాయలకు లభిస్తుంటే 87 వేల రూపాయలు హెచ్ఎఫ్ డీలక్స్ పడుతుంది అనమాట. స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ 80 వేల రూపాయల దగ్గరలో అంటే ఒక మంచి ఫ్యూల్ ఎఫిషియంట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ 100cc వెహికల్గా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లాంగ్ సీట్ ఉంటుంది, ఫ్యామిలీకి బాగుంటుంది, డైలీ కమ్యూట్ చేసే వాళ్ళు, అలాగే డెలివరీ బాయ్స్, వీళ్ళందరికీ వన్ ఆఫ్ ది బెస్ట్ వెహికల్ అనమాట. నెక్స్ట్ హీరో కంపెనీ నుంచి ఒక లెజెండరీ 100cc వెహికల్ స్ప్లెండర్ ప్లస్. ఈ వెహికల్ మనకి ఇప్పుడు చాలా వేరియంట్స్లో లభిస్తుంది. టాప్ ఎండ్ మోడల్ అయినటువంటి హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్టెక్ అయితే ఏకంగా 1,08,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి లభిస్తుంది. దీంట్లో మనకి స్టాండర్డ్ వేరియంట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 98,000 రూపాయల నుంచి 1,02,000 రూపాయలకి లభిస్తుంది అనమాట. ఈజీగా మీకైతే 65-70 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేస్తుంది. స్ట్రాంగెస్ట్ వెహికల్, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సో ఈ బైక్ ఎవరు కొనాలంటే, ఎవరైతే రీసేల్ వాల్యూ మళ్ళీ తిరిగి అమ్ముకోవాలి, రీసేల్ బాగుండాలనుకునే వాళ్ళు దీన్ని మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. అలాగే కమ్యూటర్స్, ఆఫీస్ పర్పస్ మీద తిరిగే వాళ్ళు, అలాగే ఆఫ్ కోర్స్ సిటీ ట్రాఫిక్ కండిషన్లో డెలివరీ బాయ్స్కి చాలా ఈజీగా మేనేజ్ చేసుకోదగ్గ బండి. నెక్స్ట్ ప్యాషన్ ప్లస్. సో హీరో కంపెనీ నుంచి 3వ 100cc ఎంట్రీ లెవెల్ వెహికల్ అనమాట. సో దీని ఎకనామిక్స్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్యాషన్ ప్లస్ హెచ్ఎఫ్ డీలక్స్లో మనం సీట్ మీద ఎక్కువ సేపు కూర్చోలేం, బట్ ఈ వెహికల్ మీద ఎక్కువసేపు కూర్చోగలం. హైవే మీద ఎక్కువ దూరం అలా వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు 100cc వెహికల్ కావాలని చూస్తున్నట్లయితే మస్ట్ ట్రైడ్ వెహికల్ అనమాట. సో ఇదే అంతే 1,07,000 రూపాయల వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుంది. 65-70 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇస్తుంది. ఎందుకంటే స్ప్లెండర్ ప్లస్లో హెచ్ఎఫ్ డీలక్స్లో వాడిన సేమ్ ఇంజినే కాబట్టి. ఈ బండి ఎవరి కోసం అని అంటే, ఎవరైతే బడ్జెట్లో పాకెట్ ఫ్రెండ్లీ కాలేజ్ ప్లస్ ఆఫీస్ పర్పస్ మీద వెహికల్ చూస్తుంటారు చూడండి, వాళ్ళకి చాలా బాగుంటుంది. సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది. కంఫర్ట్ ప్లస్ మైలేజ్ రెండు బ్యాలెన్స్డ్గా కుదిరిన వెహికల్ అనమాట. నెక్స్ట్ హీరో కంపెనీ నుంచి హీరో గ్లామర్ 125cc వెహికల్. ఎవరైతే పికప్ ప్లస్ మైలేజ్ రెండింటిని బ్యాలెన్స్డ్గా కోరుకునే వాళ్ళు హీరో గ్లామర్ 125ని ఖచ్చితంగా తీసుకోవచ్చు. దట్టు బోనస్గా మీకు ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఉండేటువంటి ఏదైతే లాంగ్ సీట్ ఆఫర్ చేస్తూ ప్లస్ సస్పెన్షన్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి 1,10,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్కి లభిస్తుంది. అలాగే డిస్క్ వేరియంట్ వచ్చేసరికి 1,13,000 దాకా పడుతుంది అనమాట. ఈజీగా 60-65 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇచ్చేస్తుంది. బీభత్సమైన పర్ఫార్మెన్స్, టాప్ స్పీడ్ ఎంజాయ్ చేయాలన్నటువంటి ఆలోచన లేని వాళ్ళు కమ్యూటింగ్ లెవెల్లో ఒక మంచి ఫ్యామిలీ పర్పస్ ఫ్యూల్ ఎఫిషియెంట్ బ్యాలెన్స్డ్ వెహికల్ పికప్ కోసం కోరుకుంటే ఈ వెహికల్ అయితే మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ హీరో కంపెనీ నుంచి రీసెంట్గా వచ్చినటువంటి గ్లామర్ 125X. ఫీచర్స్ చాలా బాగుంటాయి. క్రూజ్ కంట్రోల్, 5 inches TFT క్లస్టర్, రైడ్ మోడ్స్, అలాగే రైడ్ బై వైర్ థ్రాటిల్ టెక్నాలజీతో పాటు మీరు ఏదైతే ఎక్స్ట్రీమ్ 125Rలో చూసినటువంటి పెప్పి రెస్పాన్సివ్ ఇంజిన్ ఏదైతే ఉందో అదే మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. దట్టు లాంగ్ సీట్ తోటి ఫ్యామిలీ కంఫర్టబుల్గా ఉంటుంది. నేను రైడ్ చేశాను, చాలా చాలా సఫిషియంట్ సీట్తో పాటు మంచి కంఫర్ట్ లెవెల్స్ ఉంటాయన్నమాట. సో ఈ వెహికల్ ఎవరు కొనాలని అంటే, ఎవరైతే టెక్నాలజీ ప్రియులు ఉంటారు కదా, సో 125cc పికప్తో పాటు మైలేజ్తో పాటు మంచి రెస్పాన్సివ్ పెప్పి ఇంజిన్ కావాలని కోరుకున్న వాళ్ళు ఈ వెహికల్ని అయితే ట్రై చేయొచ్చు. 60 కిలోమీటర్ల మైలేజ్ ఈజీగా ఇచ్చేస్తుంది. మీకు వచ్చేసరికి 1,20,000 రూపాయలు బేస్ వేరియంట్, 1,27,000 రూపాయలు టాప్ ఎండ్ మీకు అయితే వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ హీరో కంపెనీ నుంచి ఒక స్టైలిష్ 125cc వెహికల్ హీరో ఎక్స్ట్రీమ్ 125R. దీంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయన్నమాట. బేస్ వేరియంట్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ 1,14,000 నుంచి 1,15,000తో స్టార్ట్ అయిపోయి 1,30,000 రూపాయల వరకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో సహా మీరైతే మాత్రం చూడొచ్చు. ఇప్పుడు మీరు చూసిన డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కొత్త కలర్స్ కూడా వచ్చేసాయి అన్నమాట. డ్యూయల్ డిస్క్తో పాటు మీకు మంచి బ్రేకింగ్ సిస్టమ్ ఆఫర్ చేస్తుంటుంది. దీంట్లో కూడా ఫీచర్స్కి అసలు కొదవే లేదన్నమాట. 5 inches TFT క్లస్టర్తో పాటు రైడ్ మోడ్స్, రైడ్ బై వైర్ థ్రాటిల్ టెక్నాలజీ, క్రూజ్ కంట్రోల్, ఇలా మంచి ఫీచర్స్ ఇచ్చేశారు. ఇంకా దీంట్లో మనకి చాలా మంచి పెప్పి రెస్పాన్సివ్ ఇంజిన్ అయితే ఉంటుంది. మీరు కాస్త రెస్పాన్సిబుల్గా నడిపితే మంచి పవర్ అండ్ పికప్తో పాటు 60 కిలోమీటర్ల మైలేజ్ ఈజీగా పొందొచ్చు. ఇంకా ఈ వెహికల్ ఎవరి కోసం రెడీ చేయబడిందంటే, ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్, యంగ్స్టర్స్ కొంచెం పికప్ కోరుకుంటూ సిటీ ట్రాఫిక్ కండిషన్లో మంచిగా రెస్పాన్సివ్గా నడుపుకోవడం కోసం, లాంగ్ రైడ్స్ చేయడం కోసం, అకేషనల్లీ కాలేజ్కి వేసుకొని వెళ్ళడం కోసం ఈ వెహికల్ చాలా బాగా సూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ హీరో నుంచి హీరో సూపర్ స్ప్లెండర్ 125cc. చాలా ఫార్మల్గా ఉంటుందన్నమాట. ఎవరైతే డైలీ ఆఫీస్ పర్పస్ మీద యూస్ చేసుకునే వాళ్ళు కొంచెం పికప్ కోరుకుంటున్నట్లయితే ఆ ట్రెడిషనల్ 100cc కాకుండా దీన్ని అయితే మాత్రం ప్రిఫర్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి 1,15,000 రూపాయలు ఉంటుంది. 65 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఈజీగా ఇచ్చేస్తుంది. నెక్స్ట్ హీరో కంపెనీ నుంచి మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ హీరో ఎక్స్ట్రీమ్ 160R. బేస్ వేరియంట్ 1,45,000 రూపాయలతో స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి 1,75,000 రూపాయల వరకు వెళ్తుంది. సో 40 కిలోమీటర్ల మైలేజ్ దృష్టిలో పెట్టుకుని ఈ వెహికల్ని అయితే కొనుగోలు చేయండి. ఎవరైతే కాలేజ్ స్టూడెంట్స్
ఎవరైతే అకేషనల్ లాంగ్ రైడ్స్ కోరుకునే వాళ్ళు, పర్సనల్ యూసేజ్ కోసం, అర్బన్ సిటీ ట్రాఫిక్ కండిషన్లో స్ట్రీట్ ఫైటర్ లెక్కలో వాడుకునే వాళ్ళు ఈ వెహికల్ని అయితే ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ హీరో కంపెనీ నుంచి ఆఫ్ రోడ్ వెహికల్ హీరో ఎక్స్పల్స్ 200 అండ్ ఎక్స్పల్స్ 210. సో ఎక్స్పల్స్ 200 వచ్చేసరికి 1,95,000 రూపాయలకి లభిస్తుంది. ఎక్స్పల్స్ 210 వచ్చేసరికి మీకు 2,20,000 రూపాయల దాకా వెళ్తుంది అనమాట. సో ఇది ఆఫ్ రోడ్ కోసం రెడీ చేయబడిన వెహికల్. టూరింగ్ కోసం, ఆఫ్ రోడ్ కోసం దీన్ని కొనుగోలు చేయండి. ఇంకా 35 నుంచి 40 కిలోమీటర్ల మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసుకోనండి. నెక్స్ట్ హీరో కంపెనీ నుంచి హీరో ఎక్స్ట్రీమ్ 250R, వన్ ఆఫ్ ది ప్యూర్ స్ట్రీట్ ఫైటర్ అనమాట. మీరు అగ్రెసివ్గా నడుపుకోవడానికి అండ్ అకేషనల్ లాంగ్ రైడ్స్ కోసం, మీ పర్సనల్ యూసేజ్ కోసం ఒక వెహికల్ చూసినట్లయితే పర్ఫార్మెన్స్ బీస్ట్ ఈ వెహికల్ అయితే మీరు హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మీకు 2,35,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ తోటి స్టార్ట్ అయిపోతుంది అనమాట. అలాగే 35 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ కొనాలి. నెక్స్ట్ హీరో కంపెనీ నుంచి హార్లీ డేవిడ్సన్ X440. సో ఈ వెహికల్ వచ్చేసరికి మీకు 3,00,000 రూపాయల నుంచి 3,50,000 రూపాయల వరకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందన్నమాట, వేరియంట్స్ని బట్టి. 30 కిలోమీటర్ల మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే కొనుగోలు చేయండి. ఎవరైతే సిటీ ప్లస్ హైవే మిక్స్డ్ డ్రైవింగ్ కోరుకునే వాళ్ళు ఈ వెహికల్ చూస్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ హీరో కంపెనీ యొక్క ప్రీమియం స్కూటర్ హీరో జూమ్ 160cc. సిటీ ట్రాఫిక్ కండిషన్కి, అర్బాన్ యూసేజ్కి వన్ ఆఫ్ ది బెస్ట్ చూస్ అనమాట. స్పోర్టియర్ స్కూటర్ లిస్ట్లోకి అయితే వచ్చేస్తుంది. ఇది మనకి ఆల్మోస్ట్ 2,00,000 రూపాయల ఆన్ రోడ్ ప్రైస్ అయితే పడుతుంది. టాప్ అండ్ వేరియంట్ 35 kmpl దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్ అయితే మీరు చూస్ చేసుకోండి. నెక్స్ట్ హీరో కంపెనీ యొక్క ప్లెజర్ ప్లస్ అండ్ ప్లెజర్ ప్లస్ ఎక్స్టెక్. సో లేడీస్కి చాలా కంఫర్ట్ ఉంటుంది. సిటీ ట్రాఫిక్ కండిషన్లో యూస్ చేసుకోవడానికి బెస్ట్ చూస్ అనమాట. ఈజీగా మీకైతే మాత్రం 98,000 రూపాయలు బేస్ వేరియంట్తో మొదలై 1,16,000 రూపాయలు టాప్ అండ్ ఎక్స్టెక్ వేరియంట్ మీకైతే ఉంటుందన్నమాట. సో 45 కిలోమీటర్ల మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు కొనుగోలు చేయొచ్చు. నెక్స్ట్ హీరో డెస్టినీ 125cc వెహికల్, ప్రీమియం కంఫర్టబుల్ బ్యాలెన్స్డ్ స్కూటర్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో బ్యాలెన్స్ ప్లస్ కంఫర్ట్ రెండు మిక్స్ అయ్యి మంచి లుక్స్తో, మంచి ఫీచర్స్తో ఉన్న ఒక బ్యాలెన్స్డ్ స్కూటర్ చూసినట్లయితే సో మీకు డెస్టినీ 125 చాలా మంచి వెహికల్ అయితే అవుతుందన్నమాట. సో దీని లుక్స్ అయితే మాత్రం హెడ్ టర్నింగ్ అయితే ఉంటాయి. ఇది మీకు వచ్చేసరికి 1,17,000 రూపాయలు బేస్ వేరియంట్తో మొదలయ్యి సో 1,25,000 రూపాయల వరకు టాప్ ఎండ్ అయితే వెళ్తుందన్నమాట. ఈజీగా 45 కిలోమీటర్ల మైలేజ్ అయితే ఇచ్చేస్తుంది. సో ఎవరైతే సిటీ ట్రాఫిక్ కండిషన్కి డైలీ కమ్యూట్ చేయడానికి, హైవేలో చిన్న చిన్న లాంగ్ రైడ్స్ కోసం ఒక మంచి కంఫర్టబుల్ స్కూటర్ చూస్తున్నట్లయితే మస్ట్ ట్రై అనమాట హీరో డెస్టినీ 125cc. నెక్స్ట్ హీరో కంపెనీ నుంచి హీరో జూమ్ 125cc, కొంచెం స్పోర్టియర్ స్కూటర్ అనమాట. మీరు కనుక స్పోర్టియర్ ఎర్గనామిక్స్ తోటి అర్బాన్ సిటీ ట్రాఫిక్ కండిషన్లో యూస్ చేసుకోవడం కోసం, కొన్ని లిమిటెడ్ లాంగ్ రైడ్స్ కోసం చూసినట్లయితే ఈ వెహికల్ ఫీచరిస్టిక్గా బాగుంటుందన్నమాట. ఇంకా ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 1,17,000 రూపాయలు బేస్ వేరియంట్ నుంచి 1,26,000 రూపాయల వరకు టాప్ ఎండ్ అయితే వెళ్తుంది. 40 కిలోమీటర్ల మైలేజ్ దృష్టిలో పెట్టుకొని సో ఎవరైతే సిటీ ట్రాఫిక్ కండిషన్ కోసం, లిమిటెడ్ లాంగ్ రైడ్స్ కోసం అయితే మాత్రం స్పోర్టియర్ ఎర్గనామిక్స్తో స్కూటర్ అంటే హీరో కంపెనీ నుంచి జూమ్ 125ని ట్రై చేయొచ్చు అనమాట. నెక్స్ట్ హీరో కంపెనీ నుంచి హీరో విడా V2 లైట్, V2 ప్రో, V2 ప్లస్ అని 3 వేరియంట్స్లో మనకి ఈవీ వెహికల్ అయితే వచ్చేస్తుంది. దీని యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే పోర్టబుల్ బ్యాటరీ అనమాట. అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు పైకి తీసుకెళ్ళి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. బేస్ వేరియంట్ వచ్చేసరికి మీకు అఫ్కోర్స్ 1,25,000 రూపాయలతో స్టార్ట్ అయిపోయి టాప్ ఎండ్ వచ్చేసరికి మీకు ప్రో వేరియంట్ 1,50,000 రూపాయల వరకు పడుతుందన్నమాట. ఇంకా రేంజ్ విషయానికి వచ్చినట్లయితే బేస్ వేరియంట్, లైట్ వేరియంట్ వచ్చేసరికి 90 నుంచి 100 కిలోమీటర్ల మధ్యలో ఇస్తుంటే సో టాప్ ఎండ్ వచ్చేసరికి మీకు 135 కిలోమీటర్ల రేంజ్ అయితే ఇచ్చేస్తుంది. సో ఈ వెహికల్ ఎవరి కోసం అంటే ఈ పెట్రోల్ బాధలు భరించలేక ఒక మంచి ట్రస్టెడ్ కంపెనీ నుంచి ఈవీ కావాలి అండ్ మంచి బ్రాండ్ నుంచి కొంటే బెటర్ సర్వీస్ నెట్వర్క్ ఉంటుందని కోరుకునే వాళ్ళు ఈవీ నుంచి సో ఈ వెహికల్ అయితే మాత్రం చూస్ చేసుకోవచ్చు. అండ్ మరీ ముఖ్యంగా అపార్ట్మెంట్స్లో బ్యాటరీని పైకి తీసుకెళ్లి ఛార్జ్ పెట్టుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇంకా హీరో కంపెనీ నుంచి డెస్టినీ ప్రైమ్, దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,06,000 రూపాయల వరకు పడుతుందన్నమాట. 40 కిలోమీటర్ల మైలేజ్ దృష్టిలో పెట్టుకుని ఈ వెహికల్ అయితే మీరు కొనుగోలు చేయండి. నేనైతే దీన్ని మీకు అంత ఎక్కువగా సజెస్ట్ చేయను. డెస్టినీ 125 బెటర్ ఆప్షన్, దీనికంటే కూడా ఇంకొక 10,000 వేసుకొని హ్యాపీగా అయితే తీసుకోండి. ఇంకా నెక్స్ట్ మనకి హీరో జూమ్ 110cc వెహికల్, దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,13,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో మైలేజ్ వచ్చేసరికి ఒక 40 కిలోమీటర్ల దృష్టిలో పెట్టుకుని ఈ వెహికల్ అయితే మీరు కొనుగోలు చేయండి. ఫర్ బెటర్ జూమ్ 125 బెటర్ ఆప్షన్ అన్నమాట దీనికంటే నా ఒపీనియన్లో. ఫ్రెండ్స్ చూసారు కదా 2026 అన్ని హీరో వెహికల్స్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ని. సో అప్రాక్సిమేట్లీ ఒక 1,000-2,000 అటు ఇటుగా ఉండొచ్చు మీరు కొనే సమయాన్ని బట్టి, మీ ఏరియాని బట్టి. సో వెళ్ళేటప్పుడు వీడియో నచ్చింది అనుకున్నట్లయితే ఇలాంటి మంచి ఆటోమొబైల్ కంటెంట్ని చూడటం కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయగలరు సోలో క్రియేటర్స్ని.